పోస్టింగ్ మీరు ఇచ్చారు. ఈ రోజు ఒక్క గిరిజనుడికి ఇక్కడ ఎవరికైనా పోస్టింగ్ ఇచ్చారు సార్ మేము వచ్చిన దాని నుంచి? ఈ పోస్ట్ చెప్పండి. ఈ పోస్ట్ వరకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పెట్టడం జరిగింది. కానీ ఈ నియామకానికి ఈ కొత్తగా కట్టే ప్రాజెక్ట్ ఎటువంటి సంబంధం లేదు. అవును సార్, చెప్పండి. అది నేను చెప్పింది. అవును సార్, ఇప్పుడు తమరు ఇక్కడ వ్యతిరేకత ఉంది, ఇలా జరుగుతుంది, జరుగుతున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పై అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టండి అని మీరు ఒక లెటర్ రాస్తే ఎందుకు వాళ్ళు విన్నారు సార్? ఇక్కడ గమనించాలి కదా సార్. ఎలక్ట్రికల్ ట్రేడ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ ట్రేడ్స్. ఇట్ ఈస్ ఫ్యాక్టరీస్ ఇన్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇదే మీరు ఇక్కడ ఉన్న పెన్స్టో పెట్టేసి మెకానికల్ అని కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఏదైతే టర్బైన్ ద్వారా మీరు వాటర్ని పంపించేసి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కరెంట్ తయారు చేస్తున్నారో అదే మీరు బొగ్గుతో తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు కొండపల్లిలో లేదా రామగుండంలో లేదా పాలవంచ దగ్గర లేదా అంటే ఒక పెన్ స్టాక్ పెట్టి ఆదివాసీ భూకామల నుంచి వచ్చిన వాటర్ అన్నీ స్టోరేజ్ చేసి మీరు ఈజీ కరెంట్ తీసుకుంటారు. అంటే సొమ్మేమో మాది, సోకేమో వేరే వద్ద వాటర్ మరి అదే సార్ ఇదంతా 50 సైడ్ ఏపీజంకు కూడా సౌఖ్యం తీసుకోవట్లేదు. అంతా ప్రజల కోసమే చేస్తుంది. కూడా చేసే కరెంట్ మీరు వాడుకోవట్లేదా? అది సార్ మాకు నేను చెప్తాను జనరల్ ఒక 10 సంవత్సరాల నుంచి చెప్పేది. ఒక 10 సంవత్సరాల నుంచి వచ్చింది మాకు. ఇంతకు ముందు పక్కనే ఉంది, అది కూడా జిల్లాకు నక్సలైట్ ఇన్సిడెంట్ వాళ్ళు వచ్చింది మా కరెంట్. మీరు సొంతగా ఇక్కడ గ్రామం ఉంది, కరెంట్ ఏమి ఇవ్వలేదు. ఒక నక్సలైట్ ఇన్సిడెంట్ చేస్తే మాకు ఇచ్చారు కరెంట్. అది ఏదైనా అడుగుకుంటే కానీ మీరు ఇవ్వట్లేదు. మా సార్ ఒక నిమిషం, మా ఏరియాలో అన్ని తయారయ్యి మేము అడుగుకుంటే కానీ మేము ఇవ్వట్లేదు. ఇదే చంద్రశేఖర్ ఒక్క నిమిషం ఇవన్నీ కాదు సార్, ఇది ఆపుతారా లేదా మీరు పై అధికారులకు తెలియజేస్తారా లేదా? అయితే హెడ్ క్వార్టర్స్ ఆర్డర్స్ ఉన్నాయి, వీటికి మేము ఆపడానికి లేదు. ఎందుకంటే ఏమైనా ఆపాలనుకుంటే మీరు అక్కడికే పోయి చేసుకోవాలి. అవును సార్, మీరు లెటర్ పెట్టండి. ఇక్కడ నుంచి మీరు పెట్టండి సార్. మేము కూడా మీకు వేరే మీరు ఇచ్చేసరికి మీకు అడగలేదు, మీకు పై నుంచి వచ్చింది. మీరు పై అధికారులకు రాయడానికి తెలియజేయడానికి మీకు కొన్ని అధికారులు ఉంటాయి. మీరు తెలియజేస్తే ఎందుకు అలా వ్యతిరేకత ఉంది? చాలా వ్యతిరేకత ఉంది, ఇలా జరుగుతుంది. ముందు జరగబోయేదానికి ఇదైతే ఎఫెక్ట్ తగిలే విషయం ఉంది అనేసి మీరు పై అధికారులను తెలియజేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఆత్మవిశ్వాసం మాకు ఉంది, మీరు కానీ చేయగలిగితే. మీరు తెలియజేయలేదు అనుకోండి, ఇది కొనసాగుతుంది. మా పోరాటం అయితే మేము ఖచ్చితంగా ధర్నాలు కూడా చేస్తాం, రాస్తారోకులు కూడా చేస్తాం, ఏది కూడా చేస్తాం. మాకు ఆ హక్కు అది ఉంది మాకు ఇక్కడ. సార్ నేను నిన్న ఈ విషయం కోసం వచ్చాను సార్, తెలియజేశానండి. శ్రీ గారు చెప్పారు సార్.